మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈరోజు ఈ దేశ భావే భవిష్యత్తు అయినటువంటి విద్యార్థుల కోసం మరి జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక సామాజిక కార్యకర్త అయినటువంటి మరి సోనం వాంగ్చుక్ అనేటటువంటి మరి వ్యక్తి ఆమరణ నిరాహార దీక్షకు దిగి ఈ రోజుకు 19 రోజులు గడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరపున కుల సంఘాలు, ప్రజా సంఘాలు, మరి విద్యార్థి సంఘాలతోటి మరి ఆయన చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షకు మరి సంఘీభావంగా ఈరోజు ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో నిరసన కార్యక్రమం ద్వారా ఆయనకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. వాస్తవంగా ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఎందుకు ఏర్పడిందో మీ అందరికి తెలుసు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ 2026 నీట్ పరీక్ష మరి పేపర్ లీకేజ్ విషయంలో ఈ దేశంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అనేటటువంటి వ్యక్తి రాజీనామా చేయాలా? ఈ దేశ భవిష్యత్ అయినటువంటి భావి భారత పౌరుల భవిష్యత్, ఈ దేశానికి భవిష్యత్తు విద్యార్థులు, ఈ దేశానికి భవిష్యత్తు యువత, ఈ యువత జీవితాలతోటి ఆడుకున్నటువంటి ఈ దేశంలో సుమారు నీట్ పరీక్ష మరి 26 లక్షల మంది రాస్తే ఈ 26 లక్షల మంది ప్రాణాలతోటి చెలగాటమాడుతూ, జీవితాలతోటి చెలగాటమాడుతూ నీట్ పరీక్ష లీకేజ్ విషయంలో మరి కాంగ్రెస్ జనతా పార్టీ అధినేత అయినటువంటి అభిజిత్ దీప్తే మరి చేపట్టినటువంటి జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష మరి మన జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి ర్యాలీ ఎంత విజయవంతం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము మరి బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోడీ దిగొచ్చి మీ శాఖలో ఉన్నటువంటి, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఈ దేశంలో మరి రైల్వే శాఖలో చాలా శాఖల్లో ఆయా శాఖల్లో అవకతవకలు జరిగినప్పుడు సంబంధిత శాఖ మంత్రులు మరి స్వచ్ఛందంగా మరి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి 2011లో అన్నా హజారే అనేటటువంటి వ్యక్తి ఇదే జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగినప్పుడు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి దిగొచ్చి లోక్పాల్ బిల్లుకు మరి సంఘీభావం తెలుపుతూ మేము లోక్పాల్ బిల్లుకు ఆమోదిస్తున్నామని చెప్పి 13 రోజులకి అన్నా హజారే నిరాహార దీక్షను మరి తీసేయడం జరిగింది. ఈ రోజు సోనం వాంగ్చుక్ అనేటటువంటి వ్యక్తి 19 రోజులు అవుతుంటే ఆమరణ నిరాహార దీక్ష ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి యువత కోసం మరి ఈ యొక్క కాంగ్రెస్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేస్తుంటే ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు, ఏదాను యోధులు, కళాకారులు, మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు, మరి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, మేధావులు అందరూ కూడా ఈ యొక్క సోనం వాంగ్చుక్ గారికి సంఘీభావంగా తెలుపుతున్నారు. మీరు అందరూ చూడొచ్చు జంతర్ మంతర్ దగ్గర. కాబట్టి ఈ రోజు మాలమహానాడు తరపున మేము కూడా మరి ఆంధ్రప్రదేశ్ మాలమహానాడు తరపున ఈయన చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాము. మరి అంతేకాకుండా ఈయన ప్రాణాలకు హానికరం ఏదైనా కలిగితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరపున తెలియజేస్తున్నాను. ఇక మీదట మరి మళ్ళీ ఏదైనా పేపర్ లీకేజ్ విషయం జరిగినట్లయితే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఏంది? ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవటమేనా? కాబట్టి మానవత దృక్పథంతో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి, ఈ దేశంలో ఉన్నటువంటి మానవతావాదులందరూ, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ ఈ యొక్క సోనం వాంగ్చుక్ గారు చేసేటటువంటి ఆమరణ నిరాహార సంఘీభావం తెలియజేసి బీజేపీ పార్టీని యొక్క తీరును ఖండించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరపున తెలియజేస్తున్నారు.